రైటిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో దూది రైతు దుఃఖం, ప్రభుత్వాల నిర్వాకం పత్తి రైతుకు శాపం శీర్షికన ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. తేమ పేరిట కొనుగోళ్లకు సీసీఐ నిరాకరణ చెప్పడంతో అడుగడుగునా నిరాకరిస్తుండడంతో పత్తి రైతులు తీవ్రమైన ఆవేదనలో ఉన్న సందర్భం మనకు అనేక ప్రాంతాల్లో కూడా కనిపిస్తోంది. ఆ అంశానికి సంబంధించిన వార్త ఇది. అన్నదాతకు శాపంగా 7 క్వింటాళ్ల నిబంధన అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. 7 క్వింటాళ్ల నిబంధన ఏదైతే పెట్టారో అది రైతులకు పెను శాపంగా మారిన పరిస్థితి. మరి మిగతా పత్తిని ఎక్కడ అమ్ముకోవాలి, ఎలా అమ్ముకోవాలని చెప్పేసి రైతాంగం అంతా కూడా మదన పడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. కొర్రీలతో పూర్తిగా రైతులను కన్నీళ్లు పెట్టిస్తూ ఉన్నారు. ఓవైపు అకాల వర్షాలతో రైతులు ఇప్పటికే అష్ట కష్టాల కోర్చి పత్తిని పండించి మార్కెట్లకు తరలిస్తే అక్కడ అనేక రకాల ఆంక్షలు పెట్టి రకరకాల కారణాలతో కొర్రీలతో పత్తిని కొనుగోలు చేయకుండా తేమ శాతం కావచ్చు ఇతర అనేక రకాల కొర్రీలతో తమను తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తున్నారని చెప్పేసి రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు కమ్మితే ఏకంగా క్వింటాలకు 1500 నష్టం వస్తుందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా రైతులు వ్యక్తం చేస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే ఈ మొత్తం పరిణామం మరింతగా తీవ్ర రూపం దాల్చబోతోంది. రైతుల కష్టాలు కావచ్చు ఈ సమస్య మరింత ఉగ్ర రూపం దాల్చబోతుందనడానికి నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల మూసివేత అనేది ఒక కీలకమైన పరిణామంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ మొత్తం అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నిర్వాకం వల్లే పత్తి రైతుకు పూర్తిగా ఇది ఒక శాపంలా మారిందని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో నిన్న విరుచుకుపడ్డ అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైతులు గోసపడతా ఉంటే అటు కేంద్రంలోని బీజేపీ కావచ్చు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూడా మొద్దు నిద్రలో ఉన్నాయని కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొనుగోళ్ల సంక్షోభానికి ఈ 2 ప్రభుత్వాల వైఖరే కారణమంటూ కూడా ఆయన ఆక్షేపించిన సందర్భం కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా గతంలో 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో వ్యవసాయం సంతోషంగా సాగడానికి ప్రధానంగా ముందస్తు ప్రణాళికలే కీలకమైన కారణం. కేసీఆర్ గారి విజన్తో రైతులకు ఎప్పుడు ఏది అవసరం అనే దానిపై ఒక పగడ్బందీ ప్రణాళికను సిద్ధం చేయడం, ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఉంటే ముందుగానే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తెలంగాణలో పండుతున్న పత్తికి సంబంధించిన దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది, దాన్ని కొనుగోలు చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందనే దానిపై కేంద్ర ప్రభుత్వంపై ముందు నుంచి కూడా ఒక ఒత్తిడి తీసుకురావడం ద్వారా రైతాంగానికి అండగా నిలిచే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రకరకాల కొత్త నిబంధనలు తెరపైకి తీసుకురావడం, దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా వ్యవసాయ సంక్షోభానికి కారణమవడం, ఇలాంటి కారణాల నేపథ్యంలోనే రైతాంగానికి రోజు కూడా అవస్థలు తీవ్ర రూపం దాలుస్తున్నాయని కేటీఆర్ గారు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తేమ శాతం కావచ్చు, అలాగే కపాస్ కిసాన్ యాప్ రిజిస్ట్రేషన్కు సంబంధించిన వ్యవహారం ఇవన్నీ కూడా రైతులకు పెను శాపంగా మారుతూ ఉన్నాయి. ఇలాంటి విధానాలు కిసాన్ కపాస్ సంబంధించిన యాప్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు వీటికి సంబంధించిన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి దాని తర్వాత ఇలాంటి ప్రక్రియను చేపట్టాలే తప్ప దీనిలో రిజిస్ట్రేషన్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే రైతులకు సంబంధించిన పత్తిని కొనుగోలు చేస్తామన్న ఆంక్షలు కావచ్చు, తేమ శాతాన్ని సాకుగా చూపించేసి ఏకంగా కొనుగోళ్లను నిలిపివేయడం కావచ్చు, ఇవన్నీ కూడా రైతులకు శరాఘాతంగా మారుతున్నాయనే అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా మండిపడిన సందర్భం కనిపించింది. ఈ కొర్రీలతో కొనుగోళ్లను నిరాకరిస్తున్న సీసీఐ పత్తి రైతుకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదని నిన్న కేటీఆర్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. నెలలో కేవలం 1.12 లక్షల టన్నులే కొనుగోలు చేస్తే ఇక మిగతా లక్షల టన్నులకు సంబంధించిన పత్తిని ఎలా కొనుగోలు చేస్తారు, ఏ రకంగా వారిని మభ్యపెడతారని కూడా మండిపడ్డారు. కేంద్రంపై ముఖ్యమంత్రి అలాగే రాష్ట్రంలోని ఎంపీలు కాంగ్రెస్ పార్టీ తరఫున 8 మంది, బీజేపీ పార్టీ తరఫున 8 మంది ఎంపీలను రాష్ట్ర ప్రజలు గెలిపించినప్పటికీ కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కావచ్చు, తెలంగాణలోని పత్తి రైతుల కష్టాలు తీర్చడంలో ఎంపీలంతా కూడా విఫలమవుతున్నారని కూడా ఆయన విమర్శించిన సందర్భం కనిపించింది. ఈ క్రమంలో ఈ మొత్తం రైతులకు సంబంధించిన ఈ అంశంపై పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఈ దారుణమైన పరిస్థితులపై తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. అవసరమైతే ఒక బృందాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లి తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సందర్భం కనిపించింది. మనం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. 2 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అధిక వర్షాలతో పంటలు పూర్తిగా వరి దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో పెట్టుబడికే భారం, చాలా పెద్ద ఎత్తున అప్పులు చేసే పరిస్థితి,
ఈ క్రమంలో ఆ అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఇద్దరు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆసిఫాబాద్ జిల్లా వేంపల్లి అలాగే గంగాపూర్ గ్రామాల్లో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మురళీ రాము అలాగే ముంజం సంతోష్ అనే ఇద్దరు పత్తి రైతులు బలవన్మరణానికి పాల్పడ్డ సందర్భం. రైతాంగానికి సంబంధించి ఒక ధీమా ఒక ధైర్యం లేకపోవడంతోనే వారు ఇలా ఆత్మహత్యల పాలవుతున్నారు. కాబట్టి తప్పకుండా పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్రం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. వారికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ సమస్య తీవ్రత ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. క్వింటాల్కు 6,000 దక్కడమే కష్టంగా ఉంటే ఇక రైతులు ఏ రకంగా తమ పంటలను అమ్ముకోవాలని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం పత్తి క్వింటాల్కు దాదాపు 8,110 రూపాయల కనీస మద్దతు ధర ఉంటే దాదాపు 2,000 వరకు తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేయడంతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి రైతులకు లేకపోవడం, తేమ వంటి కొర్రీలు పెట్టడం, తేమ శాతం ఉందని చెప్పేసి కొనుగోలును నిరాకరించడం అనేది కూడా అత్యంత బాధాకరమైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపి వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లేకపోతే రైతాంగం ఇప్పటికే పత్తి రైతులు గత నెల రోజులుగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు రానున్న రోజుల్లో మరింత ఉధృతమయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో దూది రైతులకు సంబంధించిన దుఃఖాన్ని తీర్చేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేసిన కీలకమైన అంశం మనకు కనిపిస్తోంది. పత్తి రైతులకు సంబంధించిన సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా స్పందించాలనే డిమాండ్ మరింతగా ఊపందుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక రైతులకు సంబంధించిన మిగతా వార్తలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. కొనుగోళ్లకే ఎసరు అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూసాం పత్తి రైతులకు సంబంధించిన కష్టం కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే వరి ధాన్యాన్ని పండించే రైతులు కూడా ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారో, ధాన్యం కొనుగోళ్లు ఏ రకంగా ఇబ్బందికరంగా ఉన్నాయో వాటికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తోంది. వడ్లు తీసుకుని దాదాపు నెల రోజులు దాటినా కూడా ప్రభుత్వం కొనకపోవడంతో ఆదివారం అంతా కూడా వారంతా అనేక ప్రాంతాల్లో కూడా నిరసనకు దిగిన సందర్భం మనకు కనిపిస్తోంది. కొనుగోలు కేసురు పంట సేకరణపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ వార్త. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఆ రైతుల కష్టాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భం కూడా కనిపిస్తుంది. మల్లారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వానాకాలం వడ్ల కొనుగోలులో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని తీవ్రస్థాయిలో మండిపడిన పరిస్థితి కూడా కనిపించింది. సన్న వడ్లకు బోనస్ 200 కోట్లు విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు గారు డిమాండ్ చేసిన అంశం మనం ఇక్కడ చూడవచ్చు. రైతులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోంది. ఎక్కడికక్కడ కనీసం కొనుగోళ్లు కూడా జరపట్లేదు. బోనస్ మాట దేవుడెరుగు, కొనుగోళ్లు కూడా లేకపోవడంతో రైతులు పండించిన పంట ఇలా అమ్ముకోవాలో తెలియక రైతులు అగచాట్లు పడుతున్న పరిస్థితి నెల రోజులుగా కొనసాగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని నిన్న హరీష్ రావు గారు మండిపడిన అంశం కూడా కనిపిస్తోంది. పూర్తిగా కొనుగోళ్లకే ఎసరు పెట్టారు. ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు పనిచేయట్లేదని కూడా మండిపడిన సందర్భం కూడా కనిపిస్తోంది. నాడు బోనస్ కూడా ఇస్తామని హామీలు ఇచ్చారు. నేడు కేంద్రమే కొనాలంటూ వినతులు అందిస్తూ ఉన్నారు. ఆర్థిక భారం సాకుతో కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకునే పరిలో కాంగ్రెస్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం దయతలిస్తేనే జొన్న అలాగే మక్క, సోయా కొనుగోళ్లు, లేదంటే రైతు ఆగమే అంటూ ఇతర పంటలకు సంబంధించిన రైతులు జొన్న అలాగే మక్క, సోయా ఇతర పంటలు పండించే రైతులు కూడా అగచాట్లు పడతా ఉన్నారు. పత్తి రైతులు ధాన్యం పండిస్తున్న రైతులతో పాటు ఏ పంట పండించినా కూడా తెలంగాణలో కనీసం అమ్ముకునే పరిస్థితి లేదనే ఒక దారుణమైన పరిస్థితి ఏదైతే తెలంగాణలో నెలకొందో వాటికి సంబంధించిన కీలకమైన అంశాలు ఇవి. దూది రైతు దుఃఖం ఒకవైపు ఉంటే కొనుగోళ్లకే పూర్తిగా ఎసరు పెట్టడంతో తెలంగాణ రైతు కన్నీరు పెడుతున్నాడనే కీలకమైన అంశం ఈరోజు మనం ప్రధానంగా నమస్తే తెలంగాణలో చూస్తూ ఉన్నాం. ఇక మరిన్ని కీలకమైన వార్తలు చూద్దాం. పార్టీ కోటా అంటే యుద్ధమే, 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసిన కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున బీసీ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయ సాధన దీక్షను వారు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అనేక పార్టీలకు సంబంధించిన నేతలు పాల్గొన్నారు. బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య, ఎల్ రమణ గారు బీఆర్ఎస్ నుంచి, అలాగే బండారు దత్తాత్రేయ గారు కూడా ఇందులో పాల్గొన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వేయాలి అని చెప్పేసి వారంతా డిమాండ్ చేసిన సందర్భం కనిపించింది. పార్టీ పరంగా ఇస్తాం, పార్టీ పరంగా మాత్రమే ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ఒకవేళ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయిస్తే తప్పకుండా కార్యక్షేత్రంలో తప్పకుండా బీసీలంతా కూడా గుణపాఠం చెప్పడం ఖాయమని చెప్పేసి హెచ్చరించిన అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లకు శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందని నేతలంతా కూడా కుండబద్దలు కొట్టి నిన్న మరోసారి స్పష్టం చేశారు. అఖిల పక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఢిల్లీకి తీసుకెళ్లాలి. ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధానిపైన ఒత్తిడి తీసుకురావడం ద్వారానే తమ హక్కులను, తాము ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని చెప్పేసి కూడా నేతలు డిమాండ్ చేసిన సందర్భం మనకు కనిపించింది. బీసీలంతా కూడా ఏకం కావాలని చెప్పేసి బీఆర్ఎస్ నేత, బీసీ నాయకులు ఎల్ రమణ గారు కూడా సాధించేందుకు అన్ని వర్గాలు కూడా తప్పకుండా శ్రమించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగితే తప్పకుండా ఈ పరిష్కారం లభిస్తుందని బండారు దత్తాత్రేయ గారు కూడా స్పష్టం చేశారు. బీసీల న్యాయ సాధన దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించిన సందర్భం కూడా కనిపించింది. ఈ ఉద్యమాన్ని రానున్న రోజుల్లో కూడా మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా బీసీ నేతలంతా కూడా స్పష్టం చేసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో రాజకీయపరమైన కీలకమైన అంశం కూడా మనం చూస్తున్నాం. రాజీనామా దిశగా దానం కడియమంటూ ఈ కీలకమైన వార్త. ఫిరాయింపుపై స్పీకర్ వేటు తప్పదని నిర్ధారణ. అనర్హతతో పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలని చెప్పేసి ఇద్దరు కూడా నిర్ణయం తీసుకున్నారనే అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ దిశగా ఎలాంటి అడుగులు పడబోతున్నాయి, ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి అనేది ఇప్పుడు అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సందర్భం. ఇప్పటివరకు విచారణకు హాజరు కాని ఆ ఇద్దరు బీఆర్ఎస్ పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. సుప్రీం ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందనేది కూడా అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం. స్పీకర్ చట్టబద్ధ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిన్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేసిన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. బెంగాల్ లాంటి పరిస్థితి తెచ్చుకోరనుకుంటున్నా అని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో వ్యక్తం చేసిన అభిప్రాయం కూడా మనకు కనిపిస్తోంది. మరో 2 చోట్ల ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా సంకేతాలు వస్తున్నాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ అంచనా వేస్తూ ఉన్నారు. రాజీనామా దిశగా వీరిద్దరు కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏ నిర్ణయం వెలువడుతుందనేది మాత్రం అందరూ ఇప్పటికే ఎదురు చూస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక రిటైర్మెంట్ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతున్న ఒక కీలకమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సీఎం గారు మమ్మల్ని చంపకండి, పెన్షనర్ల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలే, గత 20 నెలల్లో 20,000 కోట్లు బాకీ పడ్డారు, ఏడాదిన్నర దాటినా రూపాయన ఇవ్వరా అంటూ నిన్న నమస్తే తెలంగాణతో జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేడు ఇందిరా పార్కులో పెన్షనర్లు మహాధర్నా చేపడతా ఉన్నారు. 20 నెలల్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తమకు పెన్షనర్లకు బాకీ పడింది. జీవితాంతం కష్టపడి పనిచేసి ప్రభుత్వ రంగంలో సేవలు అందించిన తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లకు ఈ రకంగా మీరు ఇబ్బందులు పెడతారా? అనేక రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కూడా కనీసం వైద్య సహాయం కూడా అందడం లేదు. దీనికి తోడుగా పెన్షనర్లకు సంబంధించిన బెనిఫిట్స్ కూడా అందడం లేదు. అనేక మంది ఇప్పటికే అదే ఆవేదనతో చనిపోతూ ఉన్నారు. మరికొంతమంది మంచం పట్టి తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ మంచం పట్టిన వారి పట్ల దయతలిచి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. పెన్షనర్ల ఆత్మహత్యలన్నీ కూడా సర్కారు హత్యలే అంటూ నిన్న పెన్షనర్లకు సంబంధించిన జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య స్పష్టం చేసిన అంశం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త లూట్ సోర్సింగ్ అనే అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. అవుట్సోర్సింగ్కు సంబంధించిన అంశం ఇది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ఏం జరుగుతుందనే దానిపై కథనం మనం చూస్తున్నాం. సొంత ఖాతాలో ఏడాదికి 160 కోట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల బినామీల చేతుల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యం నడుస్తుంది రాష్ట్రంలో అంటూ ఈ కథనం కనిపిస్తూ ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పూర్తిగా పక్కదారి పడుతున్నాయనే అంశం ఇది. బోగస్ ఉద్యోగుల జాబితాలు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ఈ రకంగా ఏజెన్సీలు అక్రమ పద్ధతిలో దోచుకుంటున్నాయనే అంశానికి సంబంధించిన వార్త. పనిచేయని వారి పేరిట ఏటా 100 కోట్ల రూపాయలు దారి మళ్లిస్తూ ఉన్నారనే అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఒక పోర్టల్లో ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు సంబంధించిన వివరాలన్నీ కూడా నమోదు చేయాల్సి ఉన్నా కూడా ఇప్పటి వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన డేటా, కొంతమందికి సంబంధించిన డేటా నమోదు చేయడంలో చూపిస్తున్న జాప్యం ఏదైతే ఉందో ఆ నమోదులో జరుగుతున్న జాప్యమే ఈ మొత్తం అనుమానాలకు కారణమవుతుంది. అనేక రకాల అనుమానాలకు తావిస్తుందనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ప్రజాధనం, దాదాపు 160 కోట్ల రూపాయల ప్రజాధనం వివిధ అక్రమ మార్గాల్లో పక్కదారి పడుతుందనే అంశం ఇక్కడ మనకు వెలుగులోకి వస్తుంది. దీనిపై డిమాండ్ కూడా ఊపందుకుంటున్న సందర్భం. వాస్తవం ఏంటి, ఏం జరుగుతుంది, ఏ రకంగా ఈ మొత్తం వ్యవహారం నడుస్తుందనే దానిపై ప్రభుత్వం వెంటనే దీనిపై విచారణ జరిపి వాస్తవాలను బయటికి తీసుకురావాల్సిన అంశం, అలాగే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా
ఊపందుకుంటున్న సందర్భం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఇక మరో వార్త, ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తూ ఉంటే ఆర్టీసీ బస్సు కూడా ఈ రకంగా ప్రమాదానికి గురి కావడం అనేది ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనం చూడవచ్చు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని వార్తలు కూడా మనం చూద్దాం. రైతన్నకు వరి కోతల భారం అంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. హార్వెస్టర్లు దొరక్క రైతులు తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతున్న అంశం మనం చూస్తున్నాం. భారీ డిమాండ్, అద్దెను అమాంతం పెంచిన హార్వెస్టర్ల యజమానులు అంటూ ఈ వార్త. ఓవైపు పండించిన పంటలను అమ్ముకునే పరిస్థితి లేదు, మరోవైపు ఈ రకంగా రైతులకు అదనపు భారం మోపడం అనేది వారిని మరింతగా కుంగదీస్తున్న అంశం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనం నమస్తే తెలంగాణలో ప్రధానంగా చూడొచ్చు. ఇక వడ్లకు సంబంధించిన కొనుగోళ్లు ఇంకెప్పుడు కొంటారని చెప్పేసి రైతాంగం అనేక ప్రాంతాల్లో కూడా నిరసనలు రోజు రోజుకు కూడా తీవ్ర రూపం దాలుస్తున్న అంశం మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల తీరుపై అన్నదాతలు జగిత్యాలలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూడూరులో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రాస్తారోకో నిర్వహించిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులు పడుతున్న పడిగాపుల నేపథ్యంలో అక్కడ కూడా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. పత్తి రైతుల ఆత్మహత్యలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం, రైతాంగానికి సంబంధించిన వ్యవహారం, మరోసారి వ్యవసాయ సంక్షోభం కూడా తీవ్ర రూపంలో రైతాంగంలో చర్చకు దారితీస్తున్న అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ టుడే ఒకసారి చూద్దాం. తెలంగాణ టుడేలో ప్రధానంగా అనదర్ పొలిటికల్ బ్యాటిల్ ఆన్ కార్డ్స్ అంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వార్త. క్యాబినెట్ మే టేక్ ఏ కాల్ ఆన్ లోకల్ పోల్స్ టుడే అంటూ క్యాబినెట్ సమావేశం జరగబోతున్న నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంటుందా లేదా ఈరోజు తేలబోతుందనే అంశానికి సంబంధించిన వార్త. బిఫోర్ ద డస్ట్ ఈవెన్ సెటిల్స్ ఇన్ జూబ్లీ హిల్స్ ఆఫ్టర్ ఏ హై వోల్టేజ్ బైపోల్ క్యాంపెయిన్ ద స్టేజ్ ఈస్ బీయింగ్ రెడీడ్ ఫర్ అనదర్ టెన్స్ స్టేట్ అంటూ ఈ వార్త. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం ఇప్పటికే అనేక నెలలుగా దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాత మాత్రమే ఎన్నికలను నిర్వహించాలని చెప్పి బీసీ సంఘాలు వైపు డిమాండ్ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఒకవేళ పార్టీ పరంగా మాత్రమే ఇస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో దీనిపై యుద్ధం తప్పదని చెప్పేసి బీసీ నేతలంతా కూడా ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన సందర్భం. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కూడా దీక్షలు కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పార్టీ పరంగా మాత్రమే ఇచ్చి ముందుకెళ్లాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోందనే అంశం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తూ ఉంది. ఏం జరగబోతోంది, ఏ రకంగా ఈరోజు క్యాబినెట్ నిర్ణయం ఉండబోతోంది అనేది మాత్రం అందరూ ఎదురు చూస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఇక కాటన్ క్రైసిస్, కేటీఆర్ వాంట్స్ స్టేట్స్ టు సీక్ సెంటర్స్ రిలీఫ్ అంటూ వార్త మనకు కనిపిస్తుంది. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న అంశానికి సంబంధించిన వార్త. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం రెండు కూడా కలిసి పత్తి రైతులను ఈ కష్టాల కడలి నుంచి గట్టెక్కించాలని చెప్పేసి కేటీఆర్ గారు డిమాండ్ చేసిన అంశం మనకు కనిపిస్తుంది. గిన్నింగ్ మిల్స్ ఆన్ స్ట్రైక్ ఫ్రమ్ టుడే అంటూ మిల్లులు పూర్తిగా ఈ రోజు నుంచి స్ట్రైక్ చేయాలని చెప్పేసి కూడా అడుగులు వేయడం, స్ట్రైక్ దిశగా వారంతా కూడా దాదాపు 300లకు పైగా మిల్లులు ఇండెఫినెట్ స్ట్రైక్ దిశగా మండే నుంచి వెళ్లాలనే నిర్ణయం అయితే తీసుకున్నారో ఇవి పరిస్థితిని మరింతగా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై తప్పకుండా వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎంపీలు కూడా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా ఇప్పటికే వినిపిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రం నుంచి దాదాపు 8 మంది కాంగ్రెస్ అలాగే 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా కూడా ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో ఈ 23 నెలల కాలంలో రైతాంగానికి సంబంధించిన ఒక్క అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సందర్భం కనిపించలేదు. ఇప్పటికైనా పత్తి రైతులు ఏకంగా ఆత్మహత్యలు చేసుకునే దయనీయమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు, లక్షల మంది రైతులను గట్టెక్కించేందుకు ఇప్పటికైనా పత్తి కొనుగోళ్లను సక్రమంగా నిర్వహించేలా సీసీఐ అలాగే ఇతర కొనుగోళ్ల ప్రక్రియ అంతా కూడా సమగ్రంగా పటిష్టంగా జరిగేందుకు అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న సందర్భం ఏదైతే క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉందో, రైతాంగం నుంచి వినిపిస్తూ ఉందో అదే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చారు. ఆ అంశానికి సంబంధించిన వార్త ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే వ్యవసాయ శాఖ మంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోని పెద్దలు అలాగే రాష్ట్రంలోని ఎంపీలంతా కూడా ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత గల అంశంగా తీసుకుని దాన్ని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలనే
నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేసిన అంశం కూడా ఈరోజు పత్రికల్లో అన్ని పత్రికల్లో కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం వీటిపై చర్చిద్దాం.